చిన్నప్పుడు రోజులే బాగుండేవి కదా బ్రో. స్కూల్ డేస్లో ఉండే బాండింగే వేరే లెవెల్ అసలు. మార్నింగ్ బెల్ నుంచి ఈవినింగ్ వరకు కలిసి నవ్వడం, చిన్న ఫైట్స్, లంచ్ షేర్ చేసుకోవడం, ఆ రోజులు గుర్తొచ్చినప్పుడు అంతా హార్ట్లో ఒక కంఫర్ట్ ఉంటుంది, ఒక పీస్ ఉంటుంది. కానీ ఇప్పుడు కాలేజ్ డేస్కి వచ్చేటప్పటికి కొంచెం కొంచెంగా రియలైజ్ అవుతున్నాం, రియల్ బాండింగ్ అనేది మిస్ అవుతుంది. మనం మన ఫ్రెండ్స్ని అడుగుతాం, బ్రో ఎందుకు కాలేజ్కి రాలేదు అని. వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు? ఏం లే బ్రో, బిజీగా ఉన్నా అని ఒక లాగ్ ఆన్సర్. అయినా బాండింగ్ లేకపోవడం కాదు, లైఫ్లో ప్రయారిటీస్ మారిపోయాయి. స్కూల్ ఫ్రెండ్షిప్ అంటే ఒక టైంపాస్ కాదు, మనసులో పీస్ ఇవ్వడం. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే టైంపాస్గా మాట్లాడతారు, లేకపోతే నెక్స్ట్ టైం అంటారు. ఈవెన్ మనం ఎఫర్ట్స్ పెట్టినా చాలాసార్లు వాళ్ళకి చూడకపోవడం, రెస్పాండ్ ఇవ్వకపోవడం బాగా హర్ట్ చేస్తుంది కదా. ఎందుకు ఇలానే జరుగుతుంది అంటే, ఈ జనరేషన్లో అందరూ అవసరం కోసమే మాట్లాడతారు ఎక్కువగా. ట్రూ ఫ్రెండ్షిప్స్ అన్నది చాలా రేర్ అయిపోయింది. ఆ సపోర్ట్, ఆ కేర్, ఆ ప్రెజెన్స్ ఇవ్వడం కన్నా యూజ్ చేసుకోవడం మైండ్ సెట్ పెరిగింది. అనుకుంటే మనకు కూడా అనిపిస్తుంది కదా, నాకు కావాల్సిన వాళ్ళు నా పైన ఫోకస్ లేదు అని చెప్పి. నేనున్న లేకపోయినా వాళ్ళకి ఒకటే అని అనిపిస్తుంది కదా మనకు కూడా. బట్ స్టిల్ అయినా స్కూల్ ఫ్రెండ్స్లో ఉండే ఆ జెన్యూన్ మూమెంట్స్ లైఫ్ టైం మెమొరీ. అసలు ఒక ఫీలింగ్ని మర్చిపోలేము. అందుకని ఇప్పుడు స్కూల్ గురించి ఆలోచించినప్పుడు ఒక స్మైల్ వస్తుంది కదా, అదిరా బాండింగ్ అంటే అని అనిపిస్తుంది కదా మనకి. లైఫ్లో స్టేజెస్ మారినా ఎమోషన్స్ మాత్రం మార్చలేం. అందరి మధ్య ఒక ఫేక్ కనెక్షన్ అనేది పెరిగింది. ఒక జెన్యూన్ ఫ్రెండ్షిప్ని గుర్తు చేసుకొని మనం కూడా ఒక జెన్యూన్ ఫ్రెండ్ అవుదాం, ఇంపార్టెంట్ కదా. బికాస్ ఫ్రెండ్షిప్ అంటే ప్రెజెన్స్ కాదు, అండర్స్టాండింగ్, ఎఫర్ట్స్ అండ్ హార్ట్లో ఒక ప్లేస్ ఇవ్వడం. స్కూల్ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారా? ట్యాగ్ చేసి చెప్పండి. లెట్ దెమ్ నో దే ఆర్ స్టిల్ మ్యాటర్స్.